సీఎం గారిది అసలు నమ్మడం కాదు, నమ్మరు. సీఎం గారు అదేసి ప్లస్ మళ్ళీ సీఎం పోను మహిళ అని చెప్పి మనం ఓటేసింది. ఇవన్నీ అది సీఎం గారిది. సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మళ్ళా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిలమానం మళ్ళలేదు. నేను చెప్పేది ఒకటేంటంటే మా మీద వేస్తే వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం. మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు మహిళా ఐఏఎస్ ఆఫీసర్లను చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతలేదు నాకేది. లేదు నా మీద కాదు, బాగా సీఎం మీద నువ్వు వేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్. సీఎం వల్ల మహిళా ఆఫీసర్ మొత్తం ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీస్లో మీరు చూసినా ఏం ఐటమ్ అది? నేను మన మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఇవన్నీ మీరు చూసినా? మీరు దీనికి దానికి అదే అంటే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు. అది కాదు, దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా వచ్చింది. అది ఎంక్వైరీ చేసుకుంటారు. డీజీపీ గారు గడిచిన అతను మాట్లాడాడు, ఆయనకి ఎట్లా అడిషనల్ డీజీపీ అంతకుముందు నేను మినిస్టర్ అయినట్టుకు ఒక కలెక్టర్ ఉండే కర్ణన్, ఆ తర్వాత మళ్ళీ హరిచంద్రాన్ని కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ములుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చింది. ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చింది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిన దాకా నేను టీవీలో చూసుకుంటు తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్ వాళ్ళకి జోక్యం ఉండదు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఏదో ప్రభుత్వాన్ని ఇంకేమైనా చేయాలను ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలియదు. నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి, రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. సోషల్ మీడియా కానీ మెయిన్ ఛానల్లో కానీ దాని వెనుక ఏమున్నది, ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినాక వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. నేను మాత్రం ఇండివిజువల్ మినిస్టర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్న మీరు కూడా ఎవరైనా మీకు పడని వాళ్ళు, మీ పోటీ వాళ్ళు ఇలాంటి ఇంకో సోషల్ మీడియా ఏదో యూట్యూబ్ కావాలని ఇంకోటి 50 యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇష్టం పెట్టేసి వేరే చేసుకోవచ్చు గ్రూప్ల ద్వారా. మీకు కూడా ఎవరైనా పెడితే అప్పుడు మీరు ఏమవుతారు, మీరు బాధపడతారు కదా. మహిళా ఆఫీసరు మన ఇంట్లో మహిళల మీద కానీ ఆఫీసర్ అనేది చాలా తప్పు.
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి రేపు డ్యూటీ చేయాలంటే కూడా సగం మంది మహిళా ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. నేను హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కమ్ లోకల్ ఎమ్మెల్యేగా పోయినప్పుడు కలెక్టర్ గారు రివ్యూ చేసుకోవడం తప్పదు. నీకు 10 జిల్లా సగం జిల్లా కలెక్టర్లు వాళ్ళే. ఇట్లా సీఎం మీద మినిస్టర్లు 2-3 మినిస్టర్ల మీద చేసిండు. అంటే మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని మాత్రం మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏమన్నా ఉంటే వాస్తవం ఉంటే మీరు రిటర్న్గా ఇవ్వచ్చు, లేకపోతే మాకు చెప్పవచ్చు, లేకపోతే మీరు కరెక్ట్ చెప్పవచ్చు. దాన్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ మీ అందరూ కూడా ఒకటే, నాకు దేవుడు అంటే చాలా ప్రజలన్నా నాకు ఎంత నమ్మకం అంటే ఒక మామూలు మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి 38 ఏళ్ళకి వెళ్ళి పార్టీ కోసమే అటు కమ్యూనిస్టులతోని టీఆర్ఎస్తోని టీడీపీతోని కొట్లాడితే అధిష్టానం గుర్తించి 7 సార్లు పోటీ చేసే అవకాశం ఇస్తే 6 గెలిచి 2 సార్లు మంత్రిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా నా డ్యూటీలో కేంద్ర మంత్రుల దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర కొట్లాడి 1000 కోట్ల నిధులు తీసుకురావడమే కాదు, ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బి చేయడం, ఈ అన్నిటికీ ఒక ఎత్తు. తెలంగాణ కోసం పిల్లలు చనిపోతుంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అని అందరూ ఉద్యమం చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దంటే 3 సంవత్సరాల మంత్రి నేను ప్రజలను నమ్ముతా, దేవుని నమ్ముతా. దేవుడు అనే ఉన్నాడు, ఎవడన్నా నాలాంటి వారిని స్కూళ్ళు కాలేజీలే కాదు, వందలాది మంది డాక్టర్లు వీటర్లు ఐఐటి వాళ్ళు నల్సర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 100 మంది ఉంటారు స్టూడెంట్స్ యావరేజ్. మీరు ఎప్పుడు కూడా బయట ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పలేదు ఇంతమంది చదివిస్తా ఇంతమంది చదివి, ఎందుకంటే ఇది రాజకీయాల కోసం కాదు. వేదాంత గ్రూపు మొత్తం పేదలకు దాన ధర్మం డొనేషన్కి ఇచ్చింది. వేదాంత గ్రూప్ చైర్మన్ ఒక్క కొడుకు పోతే, నాకున్న ఒక్క కొడుకు పోతే తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉన్నప్పుడే నేను రాజీనామా చేసిన, నిరాదరణ చేసేటప్పుడు నా పక్కకు కూర్చున్నాడు కొడుకు. ఆ తర్వాత ఆయన కూడా మా కొడుకు కూడా చెప్పాడు, అరే అంతమంది చేయి రాజీనామా చేయి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తి నల్గొండలో కిరాయింట్లో ఉంటూ R&B గెస్ట్ హౌస్లో ఉంటూ ఎవరు వచ్చినా మా ఇంటికాడ ఖాళీ చేతులతో పోరు. నా దగ్గర లేకున్నా ఎవరన్నా నేను సాయం చేసిన వాళ్ళని, అరే పలానా పేదోళ్ళు వచ్చిండ్రు చదువుకోవాలంట, ఏవో జబ్బు వచ్చిందంట, బిడ్డ పెళ్ళి ఉందంట అని అడిగాను ఇస్తా. 6 సార్లు గెలిపారు. నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి, వాని కంటి నీళ్లు చూపాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఇవాళ 6 సార్లు గెలిపించింది. నాకు ఎవరు బ్యాకింగ్ ఉండి, మా నాయన ఎమ్మెల్యే ఉండి కోటీశ్వరుని కాదు. నేను ఇవాళ ఒక అర్బన్ ప్రాంతంలో ఒకసారి గెలిస్తే 2వ సారి గెలవాలంటేనే అర్బన్ ఓటర్స్ వేయరు. మీరు ఇండియా మొత్తం లెక్క తీయండి, వరుస పోటీ 4 సార్లు, ఒకసారి గ్యాప్ వచ్చినా మళ్ళీ 5వ సారి 60,000 మెజార్టీతో గెలిపించింది. అక్కడ ఓడిపోతే బోనస్ 5 రూపాయలు భారతదేశంలో రికార్డు. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరికీ, అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం,
అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం లేదని మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు. తెలంగాణ ఉద్యమకారం జనగామ తెలంగాణ భువనగిరి లాంటి ప్రాంతంలో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గంట మాట్లాడిండు. వాళ్ళు ఉంటారు కానీ ఎవరుంటుందని కాదు. తెలుసుకోకుండా నేను ఇప్పుడు చెప్పిన టీవీ ఛానల్స్ రిపోర్టర్లా, అరే మనోడు ఫాస్ట్ ఉన్నాడు, మంచి పేరు ఉందంటే అవతల నేను ఏదో ఒకటి చేస్తాడు. ఇక నిన్ను మన ఎక్కడ నేను చూడలే, ప్రతీక్ ఉన్నదా, నేను మా ప్రతీక్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్లో జనరేట్ చేసి నాకు ఏడ్స్ పంపిస్తే అది నేను చూసి ఎడవలేక నేను చూడలే. సేమ్ లైవ్ ఇప్పుడు 9948 మా పిఏ దగ్గర ఇప్పటికి 26 ఏళ్ళకి 30 ఏళ్ళకి వెళ్ళి ఉన్నది. ఫోన్ తీసేసి ఉండదు. అంటే 10 మంది పిఏలు నా రెగ్యులర్ ఫోన్ నెంబరు. ఇప్పుడు మీరు మన సర్పంచ్ ఎలక్షన్ చేస్తారంటారే, ఆ పిఏ కూడా 24 గంటలు వస్తుంది. ఆ ఫోన్ 30 ఏళ్ళకి ఉన్న ఫోన్, అది యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఫోను. నేను చెప్పేది అంటే నువ్వు అట్లా తీయాలంటే నేను చెప్తున్నప్పుడు సీఎం గారు ఇంతకుముందు డైరెక్ట్ ఫోన్ చేసేది ఉండే, ఎప్పుడు ఆయన ఎత్తేది. ఇప్పుడు పిఏ ఎత్తున్నా లేడా? నాకు మన మినిస్టర్ కానప్పటికెళ్ళి ఎంత పెద్ద ఫోన్ నేనే ఎత్తేవాని. నాకు కొంత ఎందుకు ట్రీట్మెంట్ కాదు? పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈఎన్టీ అందరూ చూసాం, అమెరికాలో కూడా చూపించాం. బొంగూరు పోతుంది, ఎందుకు పోతుంది? నీ ఓకల్ కార్డు నీకు బర్త్ వచ్చింది, తక్కువ మాట్లాడాలి, ఎప్పుడు వాటర్ తాగుతుండాలి, దీనికి మెడిసిన్ లేదు, వాయిస్ రెస్టే మెడిసిన్. ఈ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే మన ఆఫీసర్స్ రివ్యూ చేయలేము, ఇది చేయలేమని అది అక్కడ పెట్టాం. సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్ కూడా ఆ పిఏ దగ్గర మసూద్ రెడ్డి దగ్గరనే ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ గవర్నమెంట్ మనదే కాబట్టి ఎంఆర్ఓ ఎస్ఐలు పెద్ద పనే ఉంటుంది. అది కూడా వార్త చేసాను, ఫోన్ లేదని. ఫోన్ లేకుండా నేను బతానా? ఆ ఫోన్తోనే 6 సార్లు గెలిచిన నేను. అంటే ఇప్పుడు నువ్వు ఎత్తాను, నీతో కూడా మాట్లాడలేను. ఇక ఇప్పుడు మినిస్టర్ అంటాడు, వాడు హాస్పిటల్ అంటాడు, వాడు కాలేజ్ సీట్ అంటాడు, నారాయణ కాలేజ్ సీటు, వాడు ట్రాన్స్ఫర్ అంటాడు, వాడు డిప్యుటేషన్ అంటాడు. ఇంకా ఇదే సరిపోతుంది. నువ్వు రివ్యూ ఎప్పుడు చేసుకుంటావు? 60,000 కోట్లు రోడ్లు తెచ్చిన హ్యామ్ రోడ్స్ రేపు 17 తారీఖు క్యాబినెట్లో పెడుతున్నా. సీఎం గారు క్యాబినెట్లు పెట్టి అప్రూవ్ చేయాలని మీ పత్రికల్లో కూడా వచ్చింది. 11,400 కోట్లు ఎట్ ఏ టైం టెండర్లు పిలిచినాం. ఈ హైవేలు శ్రీశైలం మననూరు 52 కిలో ఫ్లైఓవర్ ఇన్ని ఏ మినిస్టర్ అని తెచ్చిందా? నాకున్న అనుభవం కానీ, నాకున్న ఓపిక కానీ, నాకు బిజినెస్ లేదు. 24 అవర్స్ ఇదే చారిటీ చేసుడు, అడిగితే చేస్తాను. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఉన్నవాళ్ళు ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ దీని. ఇప్పుడు శ్లోక భాష్యం టైంలో ఒక గవర్నమెంట్ స్కూల్ని బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రదీప్ బొట్టుగూడ హై స్కూల్ అని
12 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి రేపు సీఎం గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఓపెనింగ్ పెట్టాం. కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ నేషనల్ హైవేస్ ఫోన్ నెంబర్ 1033 10. ఇది పెట్టి పొద్దున 3 గంటలకు లేచి ఎస్పీలు అందరికీ మా సూర్యాపేట ఎస్పీ దాకా మాట్లాడినా. నేను ఇవాళనే వస్తా మోటార్ సైకిల్ వేసుకొని అని చెప్పి అంటే సార్ ఇవాళ వద్దు సార్, ఇవాళ కొంచెం తక్కువనే ఉంటుంది, ఇవాళ రాత్రి వరకు పెరుగుతుంది, ఇంకా సెకండ్ సాటర్డే మధ్యాహ్నం కొద్దిగా అయింది, ఇప్పుడు వరకు పోతుంది ఆగినప్పుడు చెప్తే రండి, మళ్ళీ మీరు వచ్చి మోటార్ సైకిల్ తీసుకొని మీరు తిరుగుతుంటే మళ్ళీ ట్రాఫిక్ మీ ఏమడి మీ ఈ కార్యకర్తలను ఫాలో చేస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను చెప్పినప్పుడు రండి, ఎస్పీ గారు నా ఎమ్మడి కూర్చుంటాడు, కలెక్టర్ గారు ఇంకో ఎమ్మెల్యే ఎమ్మడి కూర్చుంటాడు, అట్లా ఏదో 2 రోజులు కష్టపడదాం, ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ఇప్పుడు అన్నీ ఆఫీసులు ఆడలే కదా. అంటే ఆ విధంగా ప్రజల కోసం ఆలోచిస్తూ తెలంగాణ కావాలని 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకొని మంత్రి పదవులే కావాలి మన అందరూ. నేను మన తెలంగాణ మొన్న వచ్చినప్పుడు అప్పుడు రాజీనామా చేసి మన తెలంగాణ వచ్చినా మంత్రి తీసుకుంటాను. మన గారి అందరు ఢిల్లీకి పోయింది తప్ప నేను మినిస్ట్రీ కోసం ఢిల్లీకి కూడా పోలే, పోర్టుఫోలియో కోసం ఢిల్లీకో కలవలేదు. వాళ్ళు ఇచ్చిన పోర్టుఫోలియో తీసుకున్నాం. దాని అందుకని చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు కుటుంబాలు నాశనాలు చేసి కొందరు సూసైడ్స్ కూడా చేసుకుంటారు సోషల్ మీడియాతో, యూట్యూబ్ ఛానల్ ఇచ్చే వార్తలతో. దయచేసి అది స్టాప్ చేసి సమాజానికి ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వండి. సమాజానికి సంబంధించి మాలాంటి వారికి ఫౌండేషన్ ద్వారా చేసే అవకాశం కూడా కల్పించండి. మీ ప్రెస్ మిత్రులకు కూడా మళ్ళీ మీ ప్రెస్ అకాడమీ పోతే మహిళా రిపోర్టర్లు వచ్చి మాకు కొన్ని ఏసీలు బాత్రూమ్కు 5 లక్షలు కావాలి సార్ అన్న. ఎవరిని అడిగినా ఇస్తలేరు, మేము ఇన్కంప్లీట్ ఉందన్నాడు. ఇమీడియట్గా ఇచ్చి ఎమ్మెల్యే కంప్లీట్ చేయించిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇమీడియట్ కంప్లీట్ చేయించిన. ఓపెనింగ్ రమ్మంటే మీరే చేసుకోండి, మేము ఓపెనింగ్ దానికి వ్యతిరేకం, మీరే చేసుకోండి అని చెప్పిన. ఇప్పుడు ప్రెస్ క్లబ్ పర్మనెంట్ కడతానికి కూడా ఆ లీజ్ ల్యాండ్ R&Bది లీజ్ ఎక్స్టెన్షన్ చేస్తాను, మీరు సీఎం గారిని కలవంటే ప్రెసిడెంట్ గారు అమర్ గారు శ్రీనివాసరెడ్డి గారు పోయి సీఎం గారిని కలిసిండ్రు. అది వచ్చిన తర్వాత పర్మనెంట్గా లీజ్ ఒక 50,000 ఎక్స్టెండ్ చేస్తే ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తే ఒక 2 ఫ్లోర్ రెంట్కి ఇస్తాయి. ఓ 2 ఫ్లోర్ మీరు వాడుకుంటే ఈ ప్రెస్ అకాడమీ వాళ్ళకి ప్రెస్ అందరు మెంబర్స్కి సంబంధించి పిల్లలకు చదువులకు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నా ఎవరికి ఏమైనా జరిగినా దానికి కూడా నేనే రిప్రజెంటేషన్ తయారు చేయించి సీఎం గారి దగ్గర పంపించి మీరు సీఎం గారితో అప్రూవ్ చేయించుకోండి. నేను కూడా సీఎం గారికి చెప్పేసిన, ఓకే అన్నాడు. అది వచ్చిన తర్వాత R&B ఫండ్స్తో మీకు ఆ పర్మనెంట్గా బిల్డింగ్ ఇస్తామని చెప్పి అక్కడ కట్టిస్తానని చెప్పడం జరిగింది. అంటే నన్ను ఎవరు అడగలే. ఆ ప్రెస్ క్లబ్ 2 సార్లు ఎందుకో పిలిచాను. అక్కడ లంచ్ ఏర్పాటు చేసినప్పుడు చూసినాక ఏంది ఇట్లా ఉన్నది బిల్డింగు, మీకు లీజ్ ల్యాండ్ ఎవరు వాపసు తీసుకోరు కదా, పర్మనెంట్గా మీరు అప్లికేషన్ పెట్టండి చేపిస్తా అని చెప్పిన. అంటే ఎక్కడ పోయినా అడిగినా అడగకున్నా ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. మీరు దాని మీద నాలాంటి వ్యక్తి మీద కూడా ఏడిపిస్తాం, మేము ఇట్లనే చేస్తాం అని చేస్తే నేను ఒకటి నాకేం జరిగేదేముంది. ఇప్పుడు నాకు దేవుడు ఒక అన్యాయం చేసింది జరిగింది, అయినా తేరుకొని మళ్ళీ ప్రజలలో తిరుగుతున్న, ధైర్యంగా సేవ చేస్తున్నా, పేదోళ్ళని చదివిస్తున్నా. ఇప్పుడు ఇంకా ఏడిపిస్తాం ఇట్లనే అని చెప్తే మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయంటే ఏడిపోయండి, నాకేంది, వాళ్ళు చూసుకుంటారు. ఇక అరే ఏదైనా మంత్రులైనా బాగా సీఎం గారి మీద ఏకంగా మీరు ఏదో మోటార్ సైకిల్ ఫోటో పెట్టేసిండ్రు. ఇది అయిపోయిందంటే ఇది ఎక్కడ పోతుంది అంటున్నది. నేను ఎంపీగా ఉన్న 350 కోట్లు శాంక్షన్ చేపించి టెండర్ పెట్టి పనులు ప్రారంభించడం, కాంట్రాక్టర్ కొంచెం ఆలస్యం చేసి ఇప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇన్కంప్లీట్తో ఏంటంటే ఆ సైడ్ లేన్స్ చిన్న ఉండేసరికి అక్కడనే జామ్ అవుతుంది బాటిల్ నెక్లా. దాన్ని మొన్న
2 days ముందు నేను కలెక్టర్ ఎస్పీ డిఎస్పీ వాళ్ళతో పాటు నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్తో రివ్యూ చేసుకొని చిట్యాల పెద్దకాపర్తి సూర్యాపేట జంక్షన్స్ ఎక్కడైతే ఈ ఫ్లైఓవర్లు వస్తున్నాయో వాటి మీద దాన్ని ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని అవసరం ఉంటే మెటీరియల్ అంతా కూడా తీసేపించినాం. నైట్ 10-20 మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి అప్రోచ్ రోడ్డు కోసం కూడా తీసేసి మళ్ళీ ఒక పిల్లర్స్ తప్ప మిగిలింది మళ్ళీ అలా డబల్ కాస్ట్ గురించి చూడలే. ఎందుకంటే మినిమం 12 లక్షల వెహికల్స్ పోతాయని ఈసారి అంచనా. లాస్ట్ టైం 9,97,000 వెహికల్స్ అప్ అండ్ డౌన్ పోయి ఇచ్చినాయి, మన లోకల్ వెహికల్స్ కాక. సో దాని మీద మీకు తెలుసు 30వ తారీఖు సెక్రటరియట్లో దాదాపు 6-7 గంటలు రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మళ్ళా 2 days బ్యాక్ మొన్న నేను కలెక్టర్ ఎస్పీ మిషనరీ తీసుకొచ్చి దగ్గర ఉండి పనులన్నీ ప్రారంభించి ఇప్పుడు కొంచెం స్లోగా మూవ్మెంట్ అవుతున్నా. రాత్రికి వెళ్ళి పెరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే సండే, ఈరోజు రేపు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అప్ టు 13th మార్నింగ్ వరకు పోతూనే ఉంటాయి. మళ్ళీ 13th మధ్యాహ్నంకి వెళ్ళి 14th, 15th, 16th, 17th వరకు రారు. మళ్ళీ 18th బయలుదేరి మళ్ళీ 20వ తారీఖు వస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఆల్టర్నేట్ రోడ్లు కూడా హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు లోకల్ మా నేషనల్ హైవే అధికారులతో నుండి ఎక్కువ లైన్ ఉంటే మీరు కోఆర్డినేట్ చేసి ఓపెన్ చేసుకోండి. అఫీషియల్గా మేము టోల్ గేట్లు తీసేస్తున్నట్టు ఎక్కడ ఇవ్వలేదు జియో అని చెప్పి వాళ్ళు నేషనల్ హైవేకి వెళ్ళి కూడా నాకు ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాము. ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్సులు కానీ, అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్కు, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 lane వదిలిపెట్టాం. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటుంది. వచ్చే సంవత్సరం హైదరాబాద్ విజయవాడని 6 laneగా చేస్తానికి 10,410 కోట్లతోని టెండర్లు కూడా పిలిచే స్టేజ్లో డిపిఆర్ కూడా పూర్తయింది. ప్యారలల్గా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు వయా అమరావతి రింగ్ రోడ్ మీదుగా బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే దాన్ని కూడా డిపిఆర్ స్టార్ట్ అయింది. అది 20,000 కోట్లు. అంటే 2 విజయవాడ రోడ్లు ఇప్పుడున్న ఓల్డ్ హైవేని 8 laneగా చేస్తూ దాని పక్క నుంచి హై స్పీడ్ ట్రైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టిన విధంగా దాన్ని కూడా ఆమోదం తెలియజేసి దాన్ని కూడా డిపిఆర్ కోసం టెండర్లు పిలవడం జరిగింది. ఇది ఒక్కసారి మాత్రం, ఎందుకంటే గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే వయా నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ వరకు ఖాళీ ఉంటుంది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది 2 lane రోడ్, 4 lane. ఆ రోడ్ కార్ట్ అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడ పోయే వాళ్ళు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, దూప్రాడ్పేట దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైటే అన్ని కూలగొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 daysలో రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే మనం ఉట్టినా అనుకుంటే కానీ 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. దాన్ని ఈ 10 లక్షల వెహికల్స్కి మీరు టైం క్యాల్కులేట్ చేయండి ఎంత టైం పడుతుందో. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైము ఒక ఆర్ఎండ్బి నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకొని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్, డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది.
ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇళ్ళకి పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా. సంక్రాంతి అంటే తెలంగాణలో వాళ్ళు కూడా ఆంధ్రాకి చాలామంది పోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. నన్ను కూడా రమ్మని చాలామంది పిలిచిండు. కానీ మాకు ఇక్కడ గోదాదేవి కళ్యాణం నల్గొండలో ఉన్నది. ఇక్కడ 14th రోజు దేవరకద్ర కాన్ఫరెన్స్లో కొన్ని రోడ్ ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. మున్సిపల్ రోడ్స్ ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిపోయినారు. అలాగే చేవెళ్ళ కాన్ఫరెన్స్లో ఇప్పుడే ఎమ్మెల్యే గారిని పంపించి వచ్చినాం. ఆడ కూడా 30 కోట్ల బీటీ రోడ్డు 12th రోజు ఉన్నది. సో మా ప్రోగ్రామ్స్నే కానీ అక్కడ కూడా పిలిచిన చాలామంది ఫ్రెండ్స్, ఆంధ్ర ఫ్రెండ్స్, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు. మనదా కలిసి ఉన్నోళ్ళే చాలామంది తెలంగాణలో కూడా పోతారు పండుగకు. సో దీని మీద ఈరోజు మొదటిసారి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్గా నేను అంబులెన్సులు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి గవర్నమెంట్ అమలు ఇవ్వడం, మా ప్రతి ఫౌండేషన్ అంబులెన్స్ ప్రతి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఒకటి, క్రేన్స్ ఎక్కడన్నా వెహికల్స్ ఆగిపోతే ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొదటిసారి ప్రభుత్వం ఒక మినిస్టర్గా నేను 30వ తారీఖు రోజే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకని అందరికీ కూడా ఇస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఇక్కడికి వెళ్ళి అవసరం ఉంటే కూడా మేము ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయినో లేకపోతే సడన్గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా హెలికాప్టర్లో తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 hours మా స్టాఫ్, మా పిఎస్లు అందరూ కూడా అదే పని మీద ఈ వారం రోజులు అంటే మధ్యలో 3 రోజులు ఎట్లా ఖాళీ ఉంటుంది. హైదరాబాద్ రోడ్డు ఖాళీ ఉంటాయి, హైవేలు ఖాళీ ఉంటాయి. ఈ 3 రోజులు కష్టపడని చెప్తున్నా. మధ్యలో 3 రోజులు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. హైవే మీద సిటీలో ట్రాఫిక్ ఉండదు. ఆ తర్వాత 3 రోజులు కష్టపడాలని మా R&B స్టాఫ్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళీ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కోదాడు బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు నా బాధ్యతగా నేను పోయినసారి నేను ప్రత్యక్షంగా ఎంతోమంది నన్ను తర్వాత అడిగాను, సార్ మీరు వర్క్ నడుస్తున్నప్పుడు మీరు ఆ వర్క్ నడిచే స్పాట్ దగ్గర మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మెసేజ్ ఈమెయిల్ పెట్టడం జరిగింది. 9 కలెక్టరు, రంగారెడ్డి కలెక్టరు, నల్గొండ కలెక్టర్ అక్కడ అందరూ కూడా గ్రౌండ్ మీద ఉన్నారు, ఎస్పీలతో సహా. హైవేల కంపెన్సేషన్ కోర్టు పోయిన కూడా అమౌంట్ వేసి ఇల్లు కూడా కొట్టేసాం. తూప్రాన్పేటలో, అబ్దుల్లాపూర్పేటలో కూడా క్లీన్ చేసినాం. అక్కడ రైట్ టర్న్ రామోజీ ఫిలిం సిటీ కూడా ముందు పోయి VUPల దగ్గర యూటర్న్ తీసుకోవాలని దీనికి క్లోజ్ చేసినాం. సో దీంతో ఈసారి ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. నాదేంటంటే మొత్తం ఆగకుండా మూవ్ అయితే 1 గంట లేట్గా అటు ఇటు పోతాం. మొత్తం ఆగిపోయింది అనుకో మళ్ళీ పోవాలంటే 7-8 గంటలు పడుతుంది. అప్పుడు ఇది నార్కట్పల్లికి 6 గంటలు పట్టింది పోయినసారి. ఈసారి ఒక ½ అన్ అవర్ డిలేగా పోతున్నాను అంతే. అది కూడా టోల్ గేట్ దగ్గరనే. మిగిలిన రోడ్లు అన్నీ కూడా వైండింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మా ఆఫీసర్లకు, కలెక్టర్లకు, మా R&B, నేషనల్ హైవే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినందుకు ఇంకా కూడా ఈ 3 రోజులు కష్టపడాలని, అవసరం ఉంటే రేపు కూడా నేను మళ్ళొకసారి హైవే కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు స్మూత్గా చేరుకొని సంతోషంగా పండుగ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీదనే మా ఆఫీసర్స్తో వికాస్ ఢిల్లీ మేము మాట్లాడినప్పుడు మీరు లోకల్లో ప్రాజెక్ట్ డైరెక్టర్స్, ROs ఉంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఒక 200 మీటర్స్ 500 మీటర్ ఎక్కువ అని మేము రెగ్యులర్గా పర్మిషన్ ఇవ్వాలంటే మన అన్ని స్టేట్లలో ఏదో దగ్గర ఇలాంటివి ఉంటాయి. దానికి మేము పర్మిషన్ ఇవ్వలేము. ఇది ప్రైవేట్ టోల్ అయితేనేమో మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. ఇది నేషనల్ హైవేనే చేస్తుంది కాబట్టి
నేషనల్ డిపార్ట్మెంట్ పలానా తెలంగాణ ఇచ్చిన మాకెందుకు ఇయ్యలే అంటారు.